నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ చెనవోబులేసు సూచించారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం డిఆర్ఓ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐడియా ఉంది. ఈ ఎలక్షన్ పని అనేది ఖచ్చితంగా నగరంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నగరపాలక సంస్థపై ఉందని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. నగర ప్రజల నుండి తాగునీటి సరఫరాలో లోపాలపై కొన్ని ఫిర్యాదులు రావడంతో నగరంలోని ఎస్ఎస్ ట్యాంకులను, ఫిల్టర్ బెడ్లను మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. అనంతరం మేయర్ ఛాంబర్లో మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలను మంచినీరు త్రాగు సరఫరాలో ఆకుపచ్చ నీళ్లు విడుదలవుతున్నాయని, వాసన వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఒంగోలుకు ప్రధానంగా రామతీర్థం జలాశయం 2వ గుండ్లకమ్మ ప్రాజెక్టు నుండి నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు రావడం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు లేని కారణంగా గుండ్లకమ్మ జలాశయంలో నీరు ఆకుపచ్చ రంగుగా మారడంతో నిలుపుదల చేసి రామతీర్థం జలాశయం ద్వారా మాత్రమే నీటిని తీసుకుని వేసవి చెరువులు నింపడం జరిగిందన్నారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో ఉన్న నీరు జూలై మొదటి వారం వరకు వస్తుందని, నీటి సమస్యపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత 10-15 రోజుల నుంచి మరి ఒంగోలు నగరంలో వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లో వస్తుందని, అలాగనే వాటర్ ఏదో వాసన వస్తుందని, కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్జీలు రావడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ గ్రీన్ కలర్లో రావడం అయితే వాస్తవమే. దానికి కారణం ఏంటంటే మనకి 2 వైపుల నుంచి వాటర్ వస్తాయి. ఒకటి రామతీర్థం నుంచి, అలాగనే మరొకటేమో గుండ్లకమ్మ నుంచి. అయితే మనం మొన్నటి వరకు కూడా అంటే 10-15 రోజుల ముందు వరకు కూడా మనం రామతీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే SS 2లో 1లో స్టాగ్నేట్ అయి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చాము. అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలను ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు గుండ్లకమ్మ నుంచి కూడా వాటర్ని మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడంటే మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడమో లేదంటే ఫ్లో అవడం వలన వాటర్ క్లీన్ అవడమో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మరి ఈ మధ్య 2-3 నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటరే, స్టాగ్నేట్ అయిన వాటరే అది నిలవ ఉన్నందువలన అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే ఒక కారణం చేత ఇప్పుడు నిన్నటి నుంచి ఆ గుండ్లకమ్మ వాటర్ని స్టాప్ చేయడం జరిగింది. ఇక నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకి రామతీర్థం వాటర్ ఇప్పుడైతే ఏదైతే మనకి 85% వాటర్ అయితే ఉందో ఆ వాటర్నే మనం మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి మేమందరం సిద్ధమయ్యాము. అలాగే అధికారులను కూడా తీసుకొని నేను ఇవాళ మరి SS 2కి కానీ ఫిల్టర్ బెడ్ దగ్గర కానివ్వండి, అలాగే కార్పొరేటర్లతో కలిసి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడైతే వాటర్ అయితే ఈ రోజు నుంచి మాత్రము ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా మునుపటిలాగానే వాటర్ తెల్లగా వస్తుంది. అంతేకాకుండా కొన్ని పత్రికల్లో ఏదో ఆలం కలపడం లేదని, అలాగే బ్లీచింగ్లో ప్రాబ్లం ఉందని, రకరకాలుగా సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని రకరకాలుగా మనకు పత్రికలు రాయడం జరిగింది.
అయితే ఇవాళ నేను చూసినట్టయితే మీకు మేము వెళ్ళిన దగ్గర అంతా మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తామండి. సరిపడినంత ఆలం ఉంది, బ్లీచింగ్ ఉంది. అంతేకాకుండా వాటర్లో మనకి ఏదైనా కెమికల్ అది కలవకుండా ఉండడం కోసం, లేదంటే మన ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికోను, అలాగనే బ్లీచింగ్ కానివ్వండి, అలాగనే వైట్ సున్నం కానివ్వండి, అన్నీ కూడా కలిపి తగిన మోతాదులో వేయడానికి అన్ని రకాలుగా మేము అన్నీ కూడా చెక్ చేసి వచ్చాం. కార్పొరేట్లతో కలిసి అధికారులను తీసుకుని వెళ్ళి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలు, కొన్ని పత్రికలు వాళ్ళు చేసినటువంటి వార్తలు అవాస్తవాలండి. అన్నీ కూడా కేవలము మనం అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే మనకి గుళ్ళకమ్మ వాడు డైరెక్ట్గా మనకి ఫిల్టర్ చేయడం వలన ఆ కలర్ వచ్చింది. ఎందుకంటే ఈ నీటిలో కలపకుండా ఉన్నందువలన. ఇప్పుడు ఇంకా దాన్ని స్టాప్ చేశారు కాబట్టి ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. ఎప్పట్లాగానే మీకు మంచిగా తెల్లగా ఉండే వాటరు, అలాగనే వాసన లేని వాటరే వస్తుంది. అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారాగా, మీడియా ముఖంగా మీకు అందరికీ, ముఖ్యంగా నగర ప్రజలకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే వాటర్ని దయచేసి కూడా మనము జాగ్రత్తగా వాడాలి. అంటే నీళ్ళు అనేది జీవనాధారం, ప్రాణాధారం, ప్రతి జీవికి అవసరమైనది వాటరే. కానీ అలాంటి వాటర్ని మనము కొన్ని చోట్ల అయితే వేస్ట్ చేస్తున్నారండి. అలాంటి వేస్ట్ చేయకుండా మనం అందరూ కూడా సక్రమంగా మనకు అవసరమైన మోతాదులో మనం వాడుకున్నట్లయితే మనము రేపు ఈ ఉన్న వాటర్ జూలై వరకు, అంటే జూలై ఫస్ట్ వారం వరకు కూడా సఫిషియెంట్గా సరిపడినంత నీరు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బందులు పడాల్సిన, భయం పడాల్సిన పని లేదని చెప్పేసి మీడియా ద్వారాగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత బాధితులకు పారితోషికం అందించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జెండా ఊపి ప్రారంభించారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని డిఎంఎండ్హెచ్ఓ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కొరకు తప్పనిసరిగా రక్త పరీక్ష, కళ్ళె పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే 6 మాసాల పాటు మందులు వాడితే పూర్తిగా వ్యాధి తగ్గుతుందని, ఇది అంటువ్యాధి కనుక గుర్తించిన వెంటనే ఆ కుటుంబ సభ్యులతో సహా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందుకొని వ్యాధి నిర్మూలించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో క్షయవ్యాధి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ వాణి, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సిబినాట్, ట్రూనాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి 3 వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉండటం, అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, అదేవిధంగా 3 నెలల్లో 5 నుండి 10% బరువు తగ్గటం,
తర్వాత చెమటలు పట్టడం ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి ట్రూనాట్ కానీ సిబినాట్ కానీ ఈ పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. రైల్వే అండర్ పాస్ అభివృద్ధి పనులలో భాగంగా సంతపేటలోని ఉంగరాల శ్రీకాంత్, ఉంగరాల శివప్రసాద్ నివాసం మార్కింగ్ కంటే ఎక్కువ కావాలని నగరపాలక సంస్థ అధికారులు కోరుతున్నారని బిల్డింగ్పై ఎక్కి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నా పేరు సుధారాణి. మా ఇల్లు కాలువ కొడుతున్నారు, 2 మెట్లు కొడతామని చెప్పి ఇల్లు అంచుల్లాగా కొడుతున్నారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? మా పిల్లలు మేము రోడ్డు మీద ఉన్నాము. నా భర్త ఏమో పైన పోయి దూకుతానంటున్నాడు. మేమేం చెయ్యాలి? అండర్ పాస్ కానీ కొడుతున్నారు, మెట్లు దాకా కొడతామని చెప్పి చివరి దాకా కొడుతున్నారు. తర్వాత మేమేం చేయాలి? మా ఇల్లు ఏమన్నా పడిపోతే మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంది? పసిపిల్లలు పెట్టుకొని ఆడుండాలి. వారం కిందట రేకులు తెప్పించారు, ఇంతవరకు ఏం తీయలేదు. వారం రోజులు ఎండలోనే తిరిగారు పిల్లలు. ఇక్కడ మెట్లు దాకా తీస్తామన్నారు, ఇప్పుడు ఆ అంచుల దాకా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో అక్కడ డీకే పట్టాలో నివాసం ఉంటున్న వారిని తొలగించి వారికి వేరే చోట పట్టాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేశారని బాధితులు తెలిపారు. అండర్ పాస్కు 2 వైపులా రోడ్డు మార్జిన్ కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కనే తొలగించడంతో తమ ఇళ్లు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము బిల్డింగ్ ఎక్కడం జరిగిందని ఉంగరాల శ్రీకాంత్ వెల్లడించారు. గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు చేసే సర్వేకు చాలా తేడా ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే మాకు న్యాయం చేయాలని కోరారు. పనులు ఆపితే గానీ మేము కిందకి దిగబోమని చెప్పడంతో సీఐ శ్రీనివాసరావు శ్రీకాంత్ని కిందకి దింపి నగరపాలక సంస్థ అధికారులు బాధ్యులతో మాట్లాడారు. నాకు ఇయ్యలేదన్నా, నీకు అన్నా నీకు మార్కింగ్ ఇస్తే ఇయ్యన్నా, మార్కింగ్ ఇస్తుందా చూపించన్నా, మార్కింగ్ ఇస్తే చూపించు. మార్కింగ్ అయితే ఇవ్వలేదు. మీరు ఇప్పుడు కావాలని కాంట్రాక్టర్ గారి ఆదేశాలు అనుసారం కాంట్రాక్టర్ ఎందుకు కానీ కాంట్రాక్టర్ వద్దులే అన్నా ఒప్పుకోవడానికి ఈ రోజు అయితే 6 దాకా కొడతామన్నారు. నా పేరు ఉంగరా శివకుమార్ అండి. ఒంగోలు అగ్రహారం గేట్ దగ్గర LOC 207కి అండర్ పాస్ శాంక్షన్ అయ్యిందండి. మేమందరం కలిసి అండర్ పాస్ శాంక్షన్ చేయించుకున్నాము. ఈ క్రమంలో ఒక 4 ఇళ్ళు పోతాయి, అటొక్క ఇల్లు మొత్తం 5 ఇళ్ళు పోతాయి అన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి 5 ఇళ్ళకి న్యాయం జరిగిద్ది, ఇబ్బంది లేదు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ రోజు కమిషనర్ గారు IOWF శ్రీనివాసరావు గారు, మన సర్వేరు శ్రీనివాసరావు గారు, మిగతా నాయకులు అందరూ, జిల్లా అధికారులు కొంతమంది వచ్చి నిలబడి ఈ బిల్డింగ్ 15 అడుగులు మార్కింగ్ పెట్టారు. ఈ బిల్డింగ్ పోతుంది, ఇటువైపు ఏమీ కదలవు, మాకేమో మెట్ల కాడికి మార్కింగ్ పెట్టారండి. మేము సరే అన్నాం, మేమేం కాదనలేదు. సార్ చూసుకోండి, అండర్ పాస్ అందరికి కావాలి, అందరూ ఇబ్బంది పడకూడదని ఓకే చేసాము. ఈ రోజు ఏమంటున్నారంటే మేము 15 అడుగులు కొట్టము, మీ వైపు ఇంకో 3 అడుగులు లోపలికి వెళ్ళి కొడతాము అంటున్నారండి. ఇది ఎక్కడ న్యాయం మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏం చేశారు, మా కాడికి వచ్చేసరికి మేము కొడతాం. మొన్న శ్రీనివాసరావు గారు సరే అన్నారు, అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చి కావాలని కంకణం కట్టుకొని మేము ఆడదా కొట్టాల్సింది అంటున్నారండి.
మాకు న్యాయం చేయాలండి. అదేమంటే జనార్దన్ రావు గారి పేరు చెప్తున్నారు, ఏం అడిగినా కూడా పైన నుంచి చెప్తున్నారు. ఆ పైన చెప్పే వాళ్ళు ఎవరో మీరే అడగండి, మీరే చెప్పండి సార్. మన మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఉంగరాల శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి తను బిల్డింగ్ ఎక్కేసి సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ విషయాన్ని ఫ్యాస్ట్ ఫ్యాచ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. శ్రీకాంత్తో మరియు మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని వయా మీడియాగా పరిష్కరించుకోవడానికి మున్సిపల్ ఆఫీసర్స్ మరియు శ్రీకాంత్ గారు కూడాను అంగీకరించడం జరిగింది. ఈ విషయాన్ని మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం కల్లా ఫస్ట్ వచ్చినప్పుడు రైల్వే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కొలతలు వేశారు. ఆ కొలతలు వేసిన దాన్ని 3 సార్లు కొలతలు మార్చారు. మేము దాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ రోజున ఎదురోళ్ళని వదిలేసి మా మీదే పడి కావాలని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి అన్ని రాజకీయ నాయకులు కలిసి మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తున్నారు. మేము వద్దు, మా ఒక్కడికి మన్నా కూడా అవతల 23 అడుగులు వదిలేసి మా ఒక్కడిగే కావాలని చెప్పి పంతాన్ని బట్టి కూర్చొని మా మున్సిపాలిటీ ఇంజనీరు కావాలని చెప్పి కక్షపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేమంటే నచ్చక మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి మేము ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయనకి నచ్చక మేమేదో వాళ్ళకి ఏదో వచ్చినాయి మేమేదో చెప్తున్నామని చెప్పి ఆయన పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. మేము బయట పెడుతున్నామని చెప్పి ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన కొలతలు, అపార్ట్మెంట్ లోపల ఇచ్చిన కొలతలు ఇవి చూసుకోండి. అవి కనీసం అటు నుంచి కాలువ మెట్టు కూడా కదిలియరంట, కనీసం గట్టి పోస కూడా తీయరంట, ఇటు పక్కే కదిలియాలంట వాళ్ళు. నీ బిల్డింగ్ కొడతాను, అటు పక్క మేము కదిలియము, అసలు నీకేం సంబంధము, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అన్నాడు. మేము అదేం సార్ అట్ట కాదు సార్ అన్నట్టు మా ఇష్టము, మాకు నచ్చినట్టు మేము కొట్టుకొని పోతాము. అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసానిస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4వ విడతలో సుమారు 23,39,336 రూపాయలు మంజూరు చేయించారు. గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు గత సోమవారం నుండి భోజన సదుపాయాన్ని అన్న క్యాంటీన్లో నిర్వహించే హరే కృష్ణ మూవ్మెంట్ వారితో భాగస్వాములు అయ్యి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. నేడు జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బంగి చినఓబులేసు స్వయంగా అర్జీదారులకు అన్నం వడ్డించి వారితో పాటే కలిసి భోజనం చేసి పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, పీజీఆర్ఎస్ ఆడిట్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు పాల్గొన్నారు. మధ్యలో తిప్పుతూ ఉంటుంది. సార్ ఇక్కడ రండి సార్, ఇంత దూరం నుంచి వచ్చిన టేస్టింగ్ కొద్దిగా పప్పు కానీ కూడా బాగా టేస్టీగా. ఏదన్నా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఓకే ఓకే. ఏంటది రండి సార్, ఇటు రండి రండి. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ నిర్వహిస్తూ ఉన్నాము. పోయిన సోమవారం నుండి పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చినటువంటి ప్రతి అర్జీదారుని సంతృప్తిపరచాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా పోయిన సోమవారం అర్జీదారులకు మధ్యాహ్న భోజనం కూడా ప్రవేశపెట్టాము. ఈ సోమవారం కూడా వచ్చినటువంటి అర్జీదారులకు అన్నా క్యాంటీన్ వాళ్ళ ద్వారా
భోజనం సరఫరా చేస్తున్నాము. ప్రస్తుతం చేస్తున్నటువంటి భోజనం క్వాలిటేటివ్గానే ఉంది. అన్నము, పప్పు, సాంబారు, చట్నీ, పెరుగుతో కూడినటువంటి వసతులు ఏర్పాటు చేశాము. 12:15కి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ అర్జీదారులు కూడా దయచేసి సహకరించి తృప్తిగా భోంచేసి ప్రశాంతంగా వారి గ్రామాలకు వెళ్ళవలసిందిగా. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తల్లులు, గర్భవతులు, చిన్నారులకు పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరుగుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ జయలక్ష్మి అన్నారు. ప్రాజెక్టు పరిధిలోని 2 విభాగాలుగా విభజించి ఒకటి పేనమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెండవది కొత్తపట్నం మండలం అల్లూరు ఉన్నత పాఠశాలలో 2 బ్యాచ్లకు శిక్షణ నిర్వహిస్తున్నారు. సంతనూత్రపాడు మండలం పేనమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జయలక్ష్మి సందర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారంతో పాటు పూర్వ విద్య అందించే దశలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న పోషణ విలువలతో పాటు మెరుగైనటువంటి విద్యను అందించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 3 రోజుల శిక్షణ అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు శిక్షణ తీసుకున్న విషయాలపై అవగాహన కల్పిస్తూ పోషకాహారం లోపం ఉన్నటువంటి వారికి మెరుగైన పోషకాలు అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ప్రాజెక్టు సిడిపిఓ ఫణి రాజకుమారి, సూపర్వైజర్లు జి రమాదేవి, ఎం అనురాధ, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పోషణ్ బి పడాయి బి కార్యక్రమం మొదటి రోజు ట్రైనింగ్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. పోషణ్ బి పడాయి బి అనేది అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసే కార్యక్రమం అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత కార్యక్రమం ఇది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అంటే వాళ్ళకి పోషకాహార లోపం లేని సమాజం కోసం పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేయే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్ని ఇంకా బలోపేతం చేయడం కోసం పడాయి అంటే మాకు ఒక సర్వీస్ అయినటువంటి పూర్వ ప్రాథమిక విద్యను కూడా బలోపేతం చేయడం నిమిత్తం ఈ కార్యక్రమాలని అనుసంధానం చేసి పునశ్చరణ తరగతుల్ని నిర్వహించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నందున ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి కార్యకర్త ఈ విషయం మీద మరింకా ట్రైనింగ్ అవసరమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ట్రైనింగ్ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలని మాకు బెంగళూరులో ఉన్నటువంటి నిప్సిడ్ నుంచి వచ్చిన వారు కండక్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా వారి ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా ఈ ట్రైనింగ్లో శిక్షణ పొందే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. 3 డేస్ జరుగుతుంది. ఇవాళ నుంచి ఇవాళ రేపు. మరి పోషణ్ బి పడాబి ట్రైనింగ్ నిమిత్తం ఇక్కడ పార్లమెంట్లో 2 బ్యాచెస్, అలాగే అల్లూరులో కూడా 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. మా సర్వీసు 6లో మెయిన్ పోషకాహారం అదొకటి, రెండోది పూర్వ ప్రాథమిక విద్య. అవి 2 బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పోషకాహారం గురించి అలాగే పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్పి ఆ తల్లుల్ని అవేర్నెస్ కల్పించడం, పిల్లలకి వాటిల్లో మంచి నైపుణ్యాలు అన్ని అభివృద్ధుల్లో నైపుణ్యం తెచ్చే విధంగా అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకొని వాళ్ళు చక్కగా అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి అలాగే తల్లులకు కూడా అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు పేర్లమెట్ట అలానే అల్లూరు 3 రోజులు. నగర కార్పొరేషన్లో కలవక ముందు పేనమెట్ట గ్రామ పంచాయతీ ప్రశాంతంగా అభివృద్ధిలో ఉండేదని, ఎప్పుడైతే కార్పొరేషన్లో కలిపినప్పటి నుండి ప్రజల కష్టాలు మొదలయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. పేనమెట్ట సమస్యలపై ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాబు అన్నారు. మంచినీటి పైపు లైన్ల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా వాటిని బుట్టదాఖలా చేశారు, కానీ శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ లేక ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. తద్వారా రోగాలు ముసిరి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వారు ఆరోపించారు.
4 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుందని, ఒక్క డ్రమ్ము నీరు మాత్రమే ఇస్తారని, ఆ నీరు చాలక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తక్షణం కమిషనర్ స్పందించి శివారు కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పేర్లమెట్ట గ్రాప సిపిఎం కార్యదర్శి అన్ను సుబ్బారావు, మండల కార్యదర్శి బంకా సుబ్బారావు, కృష్ణారెడ్డి, దాసరి చిన్నబాబు, తుళ్ళూరు సుబ్బారావు, మస్తాన్, పద్మ తదితరులు పాల్గొన్నారు. పేర్లమెట్ట పంచాయతీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ కలిసినటువంటి ఆ ప్రాంతంలో అనేక సమస్యలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాల నాడు కార్పొరేషన్లో కలిసిన ఆ శివారు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటే అక్కడ వాటిని తొలగించడానికి అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. వాటన్నిటికీ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కార్పొరేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఈ సమస్యలు తక్షణమే కార్పొరేషన్ అధికారులు పరిష్కరించాలని, లేనట్లయితే ప్రజల్ని సమీకరించి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ పంచాయతీలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగింది, కానీ కార్పొరేషన్లో జరిగిన తర్వాత రోడ్లన్నీ అద్దానంగా ఇంకా ముగసిపోయి సైడ్ కాలువలు అన్నీ తీయటం అనేది సక్రంగా లేదు. ఈ నీళ్ళన్నీ ఎన్టీఆర్ కాలనీ మీదుగా పోయి పొలాల మీద పడుతుండయి. ఆ పొలాల రైతులు కానీ ఎన్టీఆర్ కాలనీలో శివర్ణం ఉండే నివసించే వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్లు అవతల పెద్దవాగు అనేది ఉంది. ఆ డొంకమ్మిడిగా కాలువ చేసి మున్సిపల్ కమిషన్ కూడా వచ్చి చూసి చేస్తామని చెప్పారు. దాన్ని పట్టించుకుందలేదు. అది కాలువ తీసి నీళ్లు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ఆడ కాలనీ వాళ్ళకి కానీ ఊళ్ళో వచ్చే నీళ్ళన్నీ బయటికి వాగులో కలిపేటట్టుగా పెద్ద కాలువ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అట్నే ట్యాంకీ ఏర్పాటు చేసి అందరికీ బడ్జెట్లో నిధులు కేటాయించి అన్ని కాలనీలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శిరీష. మేము శ్రామిక్ నగర్లో ఉంటాము. గణపతి నగర్ కాడి నుంచి శ్రామిక్ నగర్ కానీ రోడ్డులు సరిలేదు. వర్షం వస్తే వెళ్ళడానికి కూడా లేదు. ముందైతే ఆడవాళ్ళకి బాత్రూమ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. మరుగుదొడ్లు కట్టియాల్సిందిగా కోర్సు. సో రోడ్డు వేసి మంచి నీళ్ళు పైప్ లైన్ మెయిన్ అయితే అవే ఆడవాళ్ళ ప్రాబ్లం అదే సార్. అసలు వీధి లైట్లు ఉన్నాయి, వెలుగుతున్నాయి. మాకు రోడ్డు, బాత్రూమ్లు, పైప్ లైన్ వేస్తాయి సార్. మంచి నీళ్ళు వస్తాయి. 4 రోజులు 5 రోజులకు వస్తాయి సార్. రమ్మున్నారు పడతారు, సరిపోవు సార్. బ్యాక్లాగ్ పోస్టులకు స్పెషల్ డ్రైవ్ కింద 2022 మార్చిలో ప్రకాశం జిల్లా దివ్యాంగుల విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయలేదని కోరుతూ విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలపై మీడియాతో మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువరించినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగ నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అన్నారు. పలుమార్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ని కలవడం జరిగిందని, ఇటువంటి చర్యలు తీసుకోకుండా రేపు మాపు అంటూ సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల దివ్యాంగులు పొందవలసిన ఉద్యోగాల్లో రాబోయే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సర్వీసుల్లో అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా విభిన్న ప్రతిభావంతుల శాఖ చర్యలు తీసుకుని అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రత్నరాజు, జిల్లా అధ్యక్షుడు జి అనిల్ కుమార్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఇంటూరి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలస్వామి, పోతురాజు, కొమ్ము శ్యాంబాబు, సిహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. రెండు 2021-22 ఈ 2 సంవత్సరాలకు గాను స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఏదైతే ఉందో అది మరి అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా ఈ 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి మరి అర్హులు అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకి మరి ప్రథమ స్థానం కల్పిస్తూ వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని మేము గుర్తించినట్టు, లేకుంటే మా పోస్టులన్నీ కూడా మరి అనర్హులైన వ్యక్తులకి అన్యాక్రాంతం అవుతున్నాయని మేము మరి గత 3 సంవత్సరాలుగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఏడీ గారి దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నాము. అయినా కానీ మరి ఆ పోస్టులు సరైన అభ్యర్థులకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఏదన్నా
వాళ్ళు చేసిన తప్పుకి మేము లెటర్ పెడితే మీ వల్ల మీరు లెటర్ పెట్టిన దానివల్ల ఆగిపోతుందని మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ రెండూ కూడా మరి పెండింగ్లో పెట్టేసి అందుల జీవితాలతో ఆడుకుంటున్నారు మా ఏడీ అర్చన గారు. అయితే దీనికి తీవ్ర నిరసనగా మేమంతా కూడా అందులోకి కేటాయించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అది భర్తీ చేయండి, మా జీవితాల్లో వెలుగులు నింపండి అని నింపడానికి మరి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ఇంకా ఎందాకైనా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి సంబంధిత అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్ వద్ద హల్చల్ చేసింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి కలెక్టరేట్ మెయిన్ గేటు ముందు బైఠాయించింది. దాదాపు 2 గంటల పాటు గేటు ముందు నడి రోడ్డుపై ఎండలో కూర్చొని తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతం కావడంతో ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడ చేరుకుని ఆ మహిళ సమస్యను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చేసేంత వరకు తాను ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ ఆ మహిళ ఎండలో తన ఇద్దరు కుమార్తెలను నడి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. బాధిత మహిళ హర్షవర్ధిని మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు కమపారానికి చెందిన తనకు జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన చాందు భాషతో వివాహమైందని అన్నారు. ఇద్దరు కుమార్తెలు కలిగారని తెలిపారు. అయితే చాందు భాష మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెట్టడంతో న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారని చెప్పారు. కందుకూరు కోర్టు కొంత పరిహారం ఇప్పించిందన్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్లో చాందు భాష తీసుకున్న రుణాలు తాను చెల్లించాలంటూ నోటీసులు పంపించడం ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తన ఇద్దరు కుమార్తెలతో కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించినట్టు చెప్పారు. మహిళా పోలీసులు హర్షవర్ధినికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఇంటికి పంపించారు. అది 2023 నుంచి తిరుగుతానే ఉన్నాను సార్. మా ఆయన సార్, ఆయన మమ్మల్ని వదిలేసి మమ్మతో ఉంటున్నాడు సార్. మా ఆయనది కామేపల్లి సార్, నేను ఒంగోలులోనే ఉంటున్నాను. ఒంగోలు కమ్మపాలెంలో ఉంటాను సార్. 2023లో మమ్మల్ని వదిలేసి వేరే ఊర్లో ఒక అమ్మాయితో ఉంటున్నాడు, మమ్మతో కూడా ఉంటున్నాడు అని చెప్పి తెలిసింది సార్. ఇంకా ఆమెతో ఉంటే మాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మా లోన్లు తీసుకొని మమ్మల్ని ఎట్లా పడితే అట్లాగా బతకనీయకుండా చేయడం, తాగి ఎట్లా పడితే అట్లా హింసిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతానే ఉన్నా. ఇంతవరకు నన్ను పిలిపించడం కానీ వాడిని ఏదో చేయడం కానీ ఏది లేదు సార్. 2 టౌన్ స్టేషన్కి చాలా సార్లు పెట్టారు సార్. పోయినసారి స్పందనలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడాడు సార్. చాంద్ భాష సార్. పోయినసారి స్పందన నుంచి వచ్చింది సార్. నేను సార్ నన్ను లాగను సరే సార్, మీరు నాకేం చేయలేరు కదా సార్, మీరు పట్టించుకోమాకండి. అయితే ఎట్లా వస్తాయి నేను అట్లానే చేసుకుంటాను. సరే సార్, మీరు పట్టించుకోమాకండి. అయితే మీరేం చేయలేరు కదా సార్. యూనిఫామ్ వేసుకుంటే తప్పుగా కూడా మాట్లాడొచ్చా సార్? యూనిఫామ్ వేసుకుంటే తప్పుగా మాట్లాడొచ్చా? మరి మీ స్టేషన్ల వల్ల తప్పుగా మాట్లాడుతుంటే మీరేం చేస్తారు సార్? మీరు చెప్పండి. వర్ణ అబ్బాయి ఇస్తానన్నదే సార్, 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరికి 10 ఎకరా పొలం రాస్తా అన్నాడు. 13 సార్లు బంగారం ఇస్తానని ఒప్పుకున్నాడు. కమ్మవారి సేవా సంఘం సమావేశంపై ఒక పత్రిక విషపురాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమ్మవారి సేవా సంఘం సమావేశంపై పత్రికలో వచ్చిన కథనంపై కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఒంగోలులోని ఓ హోటల్లో జరిగిన కమ్మవారి ఆత్మీయ సమావేశంలో సేవా కార్యక్రమాలపై సమీక్షించుకున్నామని, ఆ సమావేశంలో ఉభయ రాష్ట్రాల ప్రముఖులు వచ్చారని, సమావేశంలో సేవా కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని, దీంట్లో అనేక ప్రముఖులు హాజరయ్యారన్నారు. పత్రికలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావుపై అసంతృప్తిగా ఉన్నట్లు చిలువలు పలువులుగా రాశారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. దామచల్ల జనార్దన్ తమ లీడర్ అని, ఆయనతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. దామచల్లకు తమకు ఏవో పొరపచ్చాలున్నట్లు రాయటం మీడియా విలువలను దిగజార్చినట్లు అవుతుందని అన్నారు. ఇటువంటి రాతలపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు మాట్లాడుతూ పత్రిక విలువలను దిగజారుస్తున్న పత్రిక వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. కమ్మవారి సేవా సంఘం మున్ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించుకునే సందర్భంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. దామచల్ల సహకారంతోనే ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సమావేశంలో రావుల పద్మజ, కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, కంచెర్ల వెంకటనారాయణ, గోగినేని శ్రీనివాసరావు, కాశీరావు, దుగ్గినేని వెంకట్రావు, యువజన విభాగం అధ్యక్షులు బొడ్డపాటి వెంకట్, చిమ్మిరి బాలకృష్ణ, యువజన విభాగం కార్యదర్శి వేమూరి వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సదస్సు గురించి సాక్షి పేపర్లో వచ్చిన విషపురాతల గురించి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము గత నవంబర్లో జరిగిన వనభోజనాలు కార్యక్రమం బాగా సక్సెస్ అయినప్పుడు నలుమూలల నుండి వచ్చిన పెద్దలు సూచన మేరకు ఒకసారి సమావేశం, అందరం కమ్మ పెద్దలందరూ సమావేశం, మనకు సంబంధించిన పేద కుటుంబాలకి మనం ఏదో ఒకటి చేయాలి. వివిధ జిల్లాలో వివిధ పేర్ల మీద సంఘాలు ఉన్నాయి. అలా కాదు, అందరం ఒక తాటిపైకి వచ్చి మనం నమ్ముకున్న మన కమ్మ సోదరీమణులకు అలాగే పేద కుటుంబాలకు వైద్య, విద్య అలాగే ఉపాధి కల్పిద్దాం. మన వంతు మనం కృషి చేద్దాం. దీన్ని చేయాలంటే మనం ఒక్కసారి సమావేశం అవ్వాలి అని నిర్ణయించాం. దీనిని సాక్షి పత్రిక వక్రీకరించి తనకు నచ్చిన భాషలో రాసుకుంది. నన్ను టార్గెట్ చేసిందో, మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందో, మా ఇద్దరి మీద విషమ్యంతో రాసింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులు లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్పీ గారిని కలుస్తాం. మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం, సూట్ వేస్తాం అని చెప్తున్నాం. నిజాలు తెలుసుకోకుండా నువ్వు లోనకు వచ్చి చూసినట్టు, తొంగి చూసినట్టు ఏదో రాసి, నిన్న జరిగిన మీటింగ్ ఏంటి, మీరు రాసిన రాత ఏంటి? పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్. ఇది ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం? ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు, ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన. దానికి ఇది సంబంధం? అందరు కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్లో. అలాగే పదవుల గురించి ఏదో రాశారు. ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజు నేను ఏ పదవి అడగలేదు, ఏ ట్రాన్స్ఫర్ కూడా అడగలేదు, ఏ రికమెండేషన్ కూడా చేయలేదు. అడగబోనని కూడా చాలా మీ టీవీ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాను. నాకు ఆ పదవులు అవసరం లేదు, నాకు ఉండే పనులు నాకుండే. ఆ పదవుల కన్నా ఎక్కువే నేను అందరిలో జనంలో మెప్పు పొందాను. ఆ పదవులు నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. పదవి కావాలన్నప్పుడు నేను అడుగుతాను, ఇల్లు ఆయన్ని, ఇబ్బంది ఏం లేదు. మేము అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం. అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, అక్కడ చేసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, అవన్నీ కూడా ఏమీ మర్చిపోయి ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక విశ్వసనీయత లేనటువంటి వార్త రాసి ఆ పత్రికలో ఉన్నటువంటి వార్తలను గురించి నిజంగా ఈరోజు ఒక ఖండన ఏర్పాటు చేయడం కూడా చాలా దారుణమైనటువంటి విషయమే, మాకు అవమానకరమైనటువంటి విషయమే. ఆ విధంగా వ్యక్తుల మధ్య లేనిపోనివన్నీ సృష్టించి ఈ నారద పాత్ర పోషించి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఉంది. అదేవిధంగా వ్యక్తిత్వ హననాన్ని కూడా చేయటం, ఏదో వాళ్ళు అది అడిగితే ఇవ్వలేదు, లేకపోతే ఇది అడిగితే చేయలేదు, అందువల్ల వీళ్ళలో లుకలుకలు ఉన్నాయనో, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వార్తలన్నీ కూడా రాయటం మంచి పద్ధతి కాదు. ఇది ఈ జర్నలిజానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. చక్కగా మిగిలిన పేపర్లు అందరూ కూడా, లేకపోతే మిగతా మీడియాలో అంతా కూడా ఏమొచ్చింది, చక్కగా రాశారు, జరిగినటువంటి విషయాలను రాశారు. మీ ఒక్కరికే ఎందుకు వక్ర భాష్యం పలికారు మీరు? ఇది కావాలని చేసిందేనే కానీ ఇక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి గ్యాపు లేదు. మా మురళీకృష్ణ గారు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రముఖ రెస్టారెంట్లో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం. ఎవడు చెప్పాడు దామచర్ల జనార్దన్ వ్యతిరేక వర్గం అని? ఎవరితో చెప్పాడు అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సాక్షి పేపర్ని. నిన్న జరిగినటువంటి మా మీటింగు ప్రకాశం జిల్లాలో ప్రజలు సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ కలిగిన వాళ్ళని చెప్పి రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గానికి సేవ చేయాలి, దాంతోపాటు మిగిలిన వీకర్ సెక్షన్స్కి కూడా ఒక 30% సేవ చేయాలి, మనం ఎలా సేవ చేయగలం సమాజానికి అనే దానికి సంబంధించి ఆ సమావేశం జరిగితే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు విషపురాతలు రాస్తూ పోతే కమ్మ సామాజిక వర్గం నేతలు చూస్తూ ఊరుకోరని చెప్పి దానికి సాక్షి పేపర్ తగిన
మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక మీదట ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ మైకోబాక్టీరియం ట్యూబర్ క్యూరోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల క్షయవ్యాధి వస్తుందని, క్షయవ్యాధి సోకని శరీరావయవాలు, కులామము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు మిగిలిన అవయవాలన్నింటినీ క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మొదటిసారిగా మార్చి 24, 1882ను గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఇది ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకోబాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన ఈ వ్యాధి వస్తుంది. క్షయవ్యాధి సోకిన శరీర అవయవాలు, క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు మిగిలిన అవయవాలన్నింటికీ క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882ను గుర్తించారు. ఇందుకు గాను 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది. సూక్ష్మక్రిముల్ని గుర్తించడం, వీటిలో ముఖ్యమైన పరీక్ష. కొద్ది నెలల తేడాలో అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రిపూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగ లక్షణాలు. ఎప్పుడైతే క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా ఊసినా గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది. ప్రపంచ జనాభాలో ప్రతి 3 ఒకరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధనాశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు 8 వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 1 గంటలో వ్యాధి తాలూకు బ్యాక్టీరియాను గుర్తించేందుకు DNA ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ HPA శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7000 ఏళ్ల క్రితమే మనుగడ సాగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపాలో 7000 ఏళ్ల క్రితమే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్లు సెగెట్ విశ్వవిద్యాలయం చెందిన పరిశోధకులు మురియల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది. హైపర్ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి HPO అనే వ్యాధికి 1000 సంవత్సరాల క్రితం క్షయ కారణమని పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగరీలో 7000 సంవత్సరాల క్రితం నాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు. వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సంబంధిత వ్యాధులకు సంబంధించి పలు కేసులను గుర్తించారు. కొన్ని అస్థిపంజరాల్లో HPOకు సంబంధించిన సంకేతాలు కూడా గుర్తించడంతో క్షయ అప్పట్లోనే ఉన్నట్లు భావించారు. DNA, లిపిడ్స్ పరీక్షలు చేపట్టడం ద్వారా క్షయకు సంబంధించిన బ్యాక్టీరియా మనుగడను నిర్ధారించారు. ఇప్పటి వరకు HPO క్షయకు సంబంధించి అదే అత్యంత ప్రాచీన కేసుగా భావిస్తున్నట్లు పరిశోధకులు మాసన్ పేర్కొన్నారు. ఈ ఉపాస్ హాస్పిటల్ మనకి గతంలో ఈ కోవిడ్ వైద్య సేవలు బాగా అందించి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఉపాస్ హాస్పిటల్ పేరుతో ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మొన్న డిసెంబర్లో. అప్పటి నుంచి కూడా మన పేద ప్రజలందరికీ కూడా ఏదో ఒక రూపేణ అందరికి కూడా తక్కువ ఖర్చుతో అందరికి కూడా వైద్య సదుపాయాలు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మార్చి 24 అనగా ఈరోజు టీబీ మన వరల్డ్ టీబీ డే సందర్భంగా మీ ముందుకి నేను రావడం జరిగింది. మన భారత ప్రభుత్వం కానీ మన WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఈ మార్చి 24ని టీబీ దినోత్సవంగా మనకి జరుపుతూ వస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ టీబీ జబ్బు అనేది ప్రజలందరికీ కూడా కొంత టీబీ జబ్బు మీద అవగాహన కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మార్చి 24ని మనం టీబీ దినోత్సవంగా జరుపుతూ వస్తున్నాం. అయితే ఈ టీబీ వల్ల రోజుకి 4000 పైగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో దానివల్ల మనకి జనాలందరికీ కూడా ఈ ఒకప్పుడు మనం కోవిడ్ గురించి భయపడుతున్నాం, కానీ ఈ టీబీ అనేది ఎండమిక్గా అంటే మన ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఎండమిక్గా ఉంటూ వస్తూ ఉంది. ఎండమిక్ అంటే ఆ దేశంలో అది కంటిన్యూస్గా ఇంకా లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేస్తే అరికట్టేదానికి
మన ప్రపంచ దేశాలన్నీ కూడా నడుం బిగించి దీని మీద పోరాటం సాగిస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇది వచ్చిన తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వచ్చిన తర్వాత వెంటనే మీరు అలా లక్షణాలు ఉన్నట్లయితే మీ సంబంధిత ఊపిరికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఆ టెస్టుల ద్వారా గుర్తించి తగిన మందులు మీకు ఖచ్చితంగా ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ మీకు మీ సంబంధిత తీవ్రత బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మందులతో దాదాపు 100% ఈ రోగం అనేది మనం నివారణ చేయొచ్చు. అయితే దీనికి ముందుకు వచ్చిన తర్వాత ఇంకేం జాగ్రత్తలు పాటించాలి? మీకు ఒకసారి మీకు కన్ఫర్మ్ అయిపోయిన డాక్టర్ గారు చెప్పిన తర్వాత దానికి మీరు ఎప్పుడైనా తుమ్మినా దగ్గినా కంపల్సరిగా మీ నోటికి అడ్డంగా గుడ్డడ్డం పెట్టుకోవడం, జనసమూహం ఎక్కువ ఉన్న చోట మీరు తిరగకుండా కొద్దిగా మీరు సపరేట్గా ఉండడం. మూడోది తగిన ప్రోటీన్ ఆహారం కంపల్సరీగా మీరు హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ ఆల్మోస్ట్ ముఖ్యంగా మనకి ఎక్కువగా కోడిగుడ్ల రూపంలో ప్రతిరోజు కూడా మీ ఆహారంలో 1 లేదా 2 కోడిగుడ్లు ఉండాలి. దాంతోపాటు ఈ చేపలు కానీ మన ఆకుకూరలు కానీ ఈ పప్పు ధాన్యాలు కానీ కంపల్సరీగా మీరు తీసుకునే ఆహారంలో కంపల్సరీగా ఉండే విధంగా. పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామంలో సర్పంచ్ మేకల శంకర్రావు తన పేరు మీద తన బినామీ పేర్ల మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పాస్ పుస్తకాలు తీసుకున్నారని, తమ పొలాలను అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పిల్లా పాపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 40 మంది బాధితులు తమకు అన్యాయం జరిగిందని మీడియా ముందు వాపోయారు. తోకపల్లి రెవెన్యూ రికార్డుల్లో భూములకు సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు అతికించి ట్యాంపరింగ్ చేయించారని, 75/1 సర్వే నెంబర్లు భూమి అంతా ఇతరుల ఖాతాల మీద ఉన్న భూమి తమ ఖాతాల్లో మార్చుకున్నారని బాధితులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు అర్జీ ఇచ్చామని, వారు తమ గోడు పట్టించుకోలేదని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలకు కూడా పాల్పడతామని వారు అన్నారు. పెద్దారెడ్డి మండలం ఎర్రవనపాలెం నియోజకవర్గం సార్ నాది. పట్టా భూములు అయితేమి, దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములు అయితేమి, అతను సర్పంచ్ గుండా భార్య సర్పంచ్ గుండా టైంలో మేకల శంకర్రావు అతని బినామీలు, వాళ్ళ మేనత్తలు అయితేమి, మేనమామలు అయితేమి, అతని బంధువులు అయితేమి, అతని స్నేహితులు అయితేమి రికార్డులు అతని ఇష్టం వచ్చినట్టు అతని సొంత చేతితో అప్పుడున్న అధికారుల యొక్క స్వలాభంతో వాళ్ళ యొక్క రికార్డులలో కూడా అతను సొంతగా రాసుకోవటం, రికార్డులు చేయటం, అధికారులను బెదిరించడం, ఆన్లైన్ చేసుకోవటం, భూమిలో కూడా ఎక్కడ సాగు లేడు. కానీ అతను చేసుకున్న ప్రతి ఒక్క భూమి బినాముల మీద చేపిస్తాడు, బినాములను కడించి అతను రిజిస్టర్ చేయించుకుంటాడు. డబ్బులు ఇచ్చి లంచాలు, ఇప్పుడు అధికారులు లంచాలు తీసుకోబట్టే కదా సార్. లేకపోతే న్యాయమైన రికార్డు తీయండి. 1985 కాంచి ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పడ్డది. ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పడే కానీ ఎవరెవరు రికార్డులో ప్రతి సంవత్సరం ఫసలే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫసలే తీయండి. ఎవరు అనుభవంలో ఉండు, రికార్డులు ఎవరికి ఉండే, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండే. 40 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నాడు, ఒక 30 ఎకరాల దాకా చేయించుకుని ఇంకా ఎవరి పొలాలలో లేడు. కానీ ఆ పొలం పోయిన ప్రతి ఒక్క వ్యక్తి మీద మళ్ళీ కేసులు పెట్టాడు. ఏసీబీ పట్టించి ఒక ఈఆర్ఓని సబ్సిడీ చేయించాడు. వాళ్ళని ఆ విధంగా పైపించుకొని దాన్ని బేసిక్ చేసుకుని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఫోటోలు ఎత్తిచ్చి వాళ్ళ మీద పేర్లు, సర్వే నెంబర్లు, అసైన్మెంట్ సర్వే నెంబర్లు. మా ఇంటి పేరు కనకం కోటేశ్వరమ్మ, మా మామయ్య పేరు పుల్లయ్య, వాళ్ళ నాన్న పేరు ఎలమంద. అయితే అక్కడి నుంచి మా మామయ్యకి మా మామయ్య నాన్నకు మా మామయ్య దాకా వచ్చింది, అక్కడ ఆగిపోయిందన్న. తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆయన ఆన్లైన్లో చేయించుకున్నాడు. మాది నేను చెప్పేసి మేము వెళ్ళారికి మీది కాదు నేను చేయించుకున్నాను, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి మా మీద కేసులు పెడుతున్నాడు. ఎవరు ఆయన శ్రీలత గారు కొన్నాడు. వాళ్ళకి 3 అమ్ముకున్నారంట. ఏంది అని చెప్పేసి మేము వెళ్తేనే మేము కొనుక్కున్నాము, నేను చేయించుకుంటా అని చెప్పి అంటున్నాడు. మేము మాది అని చెప్పామంటే మా మీద కేసులు పెడుతున్నాడు, కొట్టడం రావడం తిట్టడం రావడం. మేము దానికి భయపడిపోతున్నాము. మా నాన్నగారు పూర్వీకుల నుంచి మాకు వచ్చిన ఆస్తిని మేకల శంకర్రావు అనే వ్యక్తి మా పిన్నామం అంటే మా రిలేటివ్ల పెట్టి వాళ్ళ పేర్ల మీద మార్చి ఆయన బినామీగా మార్చుకొని వాళ్ళ చేత ఆన్లైన్ చేపిస్తాను, రేషన్ కార్డు పెట్టిస్తాను, నీకు హౌస్ ఇప్పిస్తాను అని చెప్పి, పెన్షన్ ఇప్పిస్తానని వాళ్ళకి చెప్పి తీసుకుపోయి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని 2019లో చేయించుకున్నాడు. ఇప్పటికి కూడా చేయించుకోకుండా ఆన్లైన్ చేయడానికి పొలంలో మేము ఉన్నాము, అనుభవంలో మేము ఉన్నామని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి ఇప్పటిదాకా మొరపెట్టుకుంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. మొన్న 17/3/2025 నాడు వాళ్ళకి ఆన్లైన్ చేశారు. అది
ఇప్పటి వరకు చేయండి. మొన్న ఈ మ్యూటేషన్ ఫైల్ చేసి ఆన్లైన్ చేశారు. ఇది ఏ విధంగా చేశారంటే మేకల శంకర్రావుకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందంటారు. అదే మా అమ్మిన వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, అసలు మేము వాళ్ళకి చేయలేదు రికార్డు, అసలు రిజిస్టర్ చేసినది లేదు. మేము ఆయన పెన్షన్ పెట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాను తీసుకుపోయి మమ్మల్ని ఇది చేసినాడు, మేము అమ్మలేదని వాళ్ళు అంటున్నారు. ఈయన మాకు అమ్మినాడు నేను కొన్నానని నేను అంటాడు. పాత రికార్డులు మొత్తం మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి, మొత్తం తీసి రుద్దేసి ఆన్లైన్ హిస్టరీ అడిగిన పెట్రా వెంకటలక్ష్మమ్మ అనే వ్యక్తికి ఆన్లైన్ హిస్టరీ లేదు. హిస్టరీ లేకపోయినా అమ్మేను సృష్టించి ఈరోజు మాది 3.5 ఎకరము పైచిలుకు మొత్తాన్ని కాజేశాడు. ఏమన్నంటే ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము కలెక్టర్ చెప్పినట్టు చేయాలి అని చెప్పాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి ఎంఆర్ఓ గారు వెళ్ళి ప్రతి ఒక్క గ్రామం విలేజ్ స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కన్సల్ట్ అయ్యి చేయమని చెప్తుంటే ఇంకా వీళ్ళు ప్రభుత్వం వచ్చినా కానీ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మ్యూటేషన్ చేస్తున్నారు. దాన్ని మేము పై అధికారుల దృష్టి తీసుకుపోవడానికి మేమందరం దాదాపు 130 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి ఒంగోలు వచ్చి ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఏదైనా సరే మా మీడియా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 25/3/2025 మంగళవారం. సహారీ ఉదయం 4:59 ఇఫ్తారీ సాయంత్రం 6:27. డి న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు, ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.